ఎక్కువ విలువ పెట్టి తెచ్చుకున్నారు, ఇది తక్కువ విలువ, చూడు ఈ చిలుక ఎలా చేస్తుందో, ముందు ఆ వ్యాపారిని పిలుచుకురండి అని చెప్పి పంపిస్తాడట. అప్పుడు ఆ వ్యాపారి వస్తాడట. ఈ భటులు పోయి వ్యాపారిని తీసుకొస్తారు. అప్పుడు వ్యాపారిని అడుగుతారు, ఎందుకు ఈ చిలుకకి ఇంత వ్యయాన్ని చెల్లించాము, అయినా ఇది ఇట్లా మాట్లాడుతూ ఉంది, నరుకుతా చంపుతా అని, ఈ చిలుకేమో వేదాలు వల్లిస్తున్నది అంటే అప్పుడు చెప్తాడట, వేదాలు వల్లించే చిలకేమో పండితుల ఇంట్లో పెరిగిందట. ఆ పండితుల ఇంట్లో పెరిగినందువలన పండితుల వేదాలు వచ్చాయన్నమాట. కసాయి వాడింట్లో పెరిగిన రెండో చిలక కసాయి వాడింట్లో పెరిగిందనమాట. అందువలన కసాయి వాడి మాటలన్నీ ఎలా ఉంటాయి, ఎప్పుడు నరకడము, చంపడము, తినడము, కొయ్యడము, ఇవే కదా ఉండేది. అవే సంభాషించింది ఆ చిలక కూడా. అందువలన ఇలా జరిగింది అని చెప్పగానే ఆయనకి మా రాజుగారికి బోధన అర్థమయ్యి వదిలేశాడట. రెండు చిలకల్ని వెళ్ళిపోమ్మని పంపించి వదిలేశాడట. దీనివలన మనకు అర్థమైంది ఏంటి చెప్పండి? ఎవరైనా అన్మ్యూట్ చేసుకొని చెప్పండి. ఈ చిలుకల సంభాషణ వల్ల అర్థమైంది ఏంది? చిన్న నీతి అది. చూసారా? ఎవరు చెప్పలేరా? నేనే చెప్తాను. దానివలన ఏంటంటే మనకు అర్థమైంది సత్సంగం. మనం మానవులుగా మంచి మనుషుల మధ్య, మంచి స్వభావాల మధ్య, మంచి వ్యక్తుల మధ్య మనం మెలుగుతూ ఉంటే మనకి కూడా మంచి సంభాషణ, మృదుత్వము, మంచి మనల్ని చూసి గౌరవించే శక్తి కూడా మనకి లభిస్తుంది. మనము ఎప్పుడైతే సత్సంగంలో కాకుండా సామాన్య మానవులు పర్వాలా, వ్యక్తుల్లో ఎంతో మంది ఉంటారు కదా, వాళ్లతో మెలిగినందువలన ఈ రెండో చిలక మాదిరి ఉంటది. అందువలన మనము ఎప్పుడు సజ్జన సాంగత్యంతో ఉంటే మనకు సజ్జనుల సాంగత్యము వలన మనకు మృదుత్వము, కోమలత్వము, మన ప్రవర్తన అన్ని కరెక్ట్గా ఉంటాయి. మన మాటల యొక్క మృదుత్వం కూడా ఎదుట వారిని ఆకర్షిస్తుంది. అందువలన సత్సంగం అనేది ప్రధానము అని దీని ద్వారా నాకు అర్థమైన విషయము. బాగుంది అనుకుంటా. ఎవరైనా అన్మ్యూట్ చేసుకొని చెప్పండి, ఎట్లుంది దీని కదా, ఈ కథ నీతి? ఎవరు చాలా బాగా చెప్పారు ఆంటీ. బాగుందా కదా? మనం ఉండాలి అనే నీతి దీనివల్ల తెలుసుకుందాం. ఓకే, మళ్ళా బాగా చెప్పడం కాదు, ఇక్కడ అంటే మాకు అర్థమయ్యేలా చెప్పారంటే ఎవరితో ఎట్లా మెలగాలి, ఏం నేర్చుకోవాలి, అది 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 ఎవరితో ఎట్లా మెలగాలనేది కరెక్టే. మనం ఎవరితో మెలగాలి, ఏం మంచి నేర్చుకుంటున్నామా చెడు నేర్చుకుంటున్నామా గ్రహించుకోవాలి. అది మన ఆత్మ విమర్శ చేసుకొని మనము ఎవరితోటి ఎలా ఉండాలి, ఎవరితోటి ఎలా ప్రవర్తించాలనేది మనము విమర్శించుకుంటే అవన్నీ దేని వల్ల అలవర్చుకోగలము? ఆధ్యాత్మికతలో ఉంటే మనకు ఆలోచన శక్తి వస్తుంది. మన ఆలోచనలు కరెక్ట్గా ఉంటాయి, మన నడవడి కరెక్ట్గా ఉంటుంది, మనం ప్రవర్తించే విధానము కరెక్ట్గా ఉంటుంది. అందువలన మనము సజ్జన సాంగత్యంతో మనము ముందుకు వెళ్ళడం అలవర్చుకోవాలి. ఎక్కువగా సజ్జన్ అంటే ఉండాలి. రకరకాల మనస్తత్వాలు ఉంటాయి. ఆ చెడుని మనం స్వీకరించకూడదు. ఎదుట వారిలో ఉన్న మంచిని స్వీకరించి వారి ముందు మీరు ఇలా మాట్లాడుతున్నారని పౌరుషంగా మనం ముందుకెళ్ళకూడదు. వాళ్ళ బుద్ధి వాళ్ళది, మనం లీవ్ ఇట్ అంతే. వదిలేసి మనము ఎలా ఉండాలనే ప్రవర్తనలో మనం ఉండాలన్నమాట. అలాగే ఆ పండితుల వారి ఇంట్లో మండవ మిత్రుని ఇంటి దగ్గరకు వచ్చేటప్పుడు చిలుకలు వేదాలు వలిస్తున్నాయట. ఈ వేదాలు అనేటప్పటికి నాకు ఆ చిన్న కథ గుర్తుకొచ్చింది. మళ్ళా స్వామి వారి జీవిత కథలోకి వెళ్ళిపోతున్నాం. అదే సరస్వతి మందిరము, అదే దేవీ మందిరము. మండవ మిత్రుని గృహం దేవీ మందిరం అని, సరస్వతి నిలయం అని అర్థమైపోయింది. అక్కడ ఎప్పుడైతే చిలుకలు వేదాలు వల్లిస్తున్నాయో ఇది సరస్వతి నిలయము, ఇది ఆచార్యుల వారి ఇల్లు అని తెలుసుకొని భారతీదేవి సాక్షాత్ సరస్వతి స్వరూపం అని కూడా
బోధపడింది జగద్గురువుకి, అంటే మన శంకర భగవత్పాదుల వారికి. అక్కడ ఉన్న మండవ మిశ్రుని భార్య కూడా సరస్వతీదేవి స్వరూపం అని గ్రహించాడట. అయితే మండవ మిశ్రునితో వాదనకి, అంటే పాండిత్యాన్ని గెలించాలి, వారి యొక్క పాండిత్యాన్ని జయించితేనే అక్కడ శక్తి పీఠాన్ని ఈయన పీఠాన్ని స్థాపించగలరు, ఆయన అధిరోహించాలన్నమాట. అందుకని ఆయనతో వాదనకి ప్రారంభం చేశారట. ఇక మధ్యవర్తిగా ఆయన భార్య మహాసాత్వి, ఉభయ భారతీదేవి, వాళ్ళిద్దరి మధ్య ఎవరి పాండిత్యం కరెక్ట్, ఎవరి పాండిత్యం బాగుండదు అనేది నిర్ణయించటానికి వారి భార్య సరస్వతీదేవి స్వరూపమే అని భావించిన ఆమె పేరు కూడా భారతీదేవట. ఆమె కూర్చుందట న్యాయ నిర్ణేతగా. శంకరుల మెడలో ఒక పూలమాలను, భర్త మెడలో ఒక పూలమాలను తెప్పించి వేశారట ఆవిడ. ఇద్దరి వారి మెడలో పూలమాలను వేశారట. ఆ పూలమాల ఎవరి మెడలో ముందు వాడిపోతుందో వారు ఓడిపోయినట్లు అని ఆమె నిర్ణయించి చెప్పారట. ఆధ్యాత్మిక మార్గాన్ని అనుసరించి తీరాలి. ఎవరు ఓడిపోతే వారు ఎదుట వారి ఆధ్యాత్మిక మార్గాన్ని అనుసరించాలి. ఇప్పుడు మన శంకర భగవత్పాదుల వారు ఓడిపోతే మండవ మిశ్రుని మార్గాన్ని అనుసరించాలి. మనం శంకర భగవత్పాదుల వారు గెలిస్తే శంకర భగవత్పాదుల వారి మార్గంలోకి మండవ మిశ్రుని వారు వస్తారనమాట. ఇలా వారు చెప్పడం జరుగుతుంది. గెలిచి ఆనాడు మండవ మిత్రుని ఆదిశంకర ప్రారంభమైంది. వారం రోజులు గడిచాయట, జరుగుతూనే ఉందాట వారు ఇద్దరి మధ్య వాగ్వివాదం. కవితా పాండిత్యాన్ని ఎవరికి తెలిసిన రీతిలో వారు వారం రోజుల పాటు జరుగుతూనే ఉందట. ఆ మెడలోని పూలమాల భర్త మెడలోని, అంటే మండవ మిశ్రుని మెడలోని పూలమాల వాడడం మొదలైందట. అది గమనించిన భారతీదేవి పతివ్రతగా భర్త ఓటమి సహించలేకపోయింది ఆ తల్లి. నాయన, నేను కుతూహలంతో ఒక ప్రశ్న వేస్తాను, దీనికి సమాధానం చెప్పగలిగితే మా ఓటమికి అంగీకరిస్తాము అన్నదట ఆ విదుషీమణి. ఎప్పుడైతే భర్త మెడలో మాల వాడిపోవడం మొదలైందో ఇంకా ఆమెలో భయం మొదలయ్యి, నేను ఒక ప్రశ్న వేస్తాను మిమ్మల్ని, మీరు 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 కనుక దాన్ని కరెక్ట్గా సమాధానం చెప్పగలిగితే మేము మీ మార్గంలోకి వస్తాము అని చెప్పిందట ఆ విదుషీమణి. అంటే ఆమె కూడా ఒక మంచి భక్తురాలు, మంచి పండితురాలు కూడా అన్నమాట. ఆమె భర్తపై గల అపార ప్రేమతో కించిత్ వంచనకు పాల్పడిందట. ఆ సమయంలో భర్త ఓటమిని సహించలేకపోయిన మనస్సుతో ఆదిశంకరులకు స్త్రీలందరూ జగన్మాత స్వరూపిణులే, తప్పకుండా ఆదిశంకరాచార్యుల వారికి అందరూ జగన్మాత స్వరూపిణులే కాబట్టి చెప్పండి తల్లి, మీరు ఏ ప్రశ్న అడుగుతారో చెప్పండి అని అడిగారట. ప్రశ్నించండి, తప్పకుండా నాకు తెలిస్తే సమాధానం ఇస్తానని చెప్పారట. గృహస్థ జీవితంలో భార్యాభర్తల అనుబంధంలో శృంగార రస సన్నివేశంలో భార్యాభర్తలలో ఎక్కువ రసానుభూతి పొందుతారు, ఎవరు రసానుభూతి పొందుతారు, ఎవరు ఎందువలన అని ప్రశ్నించిందట భారతీదేవి. అసలు ఏం ప్రశ్న అది? అది సామాన్య మానవులమే ఒకరికొకరం ఎదుటపడి మాట్లాడుకునే విషయం కాదు. కానీ ఆ పండితుల మధ్య ఆమె భర్తని ఓడిస్తాడు అన్న భయంతో శంకర భగవత్పాదుల వారిని అడగకూడని ప్రశ్న అడిగింది. ఆయన శంకర భగవత్పాదుల వారు ఆయన బ్రహ్మచారి కదా, ఆయనని అడగకూడని ప్రశ్నని అడిగింది. అప్పుడు శంకర భగవత్పాదుల వారు నిశ్చేష్టులైపోయారట. ఒక తల్లి, ఒక గృహిణి పుత్ర సమానమైన తనని అడగదలిగించిన ప్రశ్న కాదు ఇది. అసలు ఆమె ఇలా సంకల్పించుకునే హక్కు లేదు. ఆమె న్యాయ నిర్ణేత, పరీక్షకురాలు కాదు, కానీ అడిగింది, అడగరాని ప్రశ్న అడిగింది. ఇందులో గూఢార్థం ఇమిడి ఉంది, ఇందులో ఒక అద్భుత కార్యం ఏదో దాగి ఉన్నది అని శంకర భగవత్పాదుల వారికి అర్థమైందట. అడగరాని ప్రశ్న అడిగింది. ఇది అసలు ఆమె న్యాయ నిర్ణేతగా కూడా తగదు, కానీ అడగరాని ప్రశ్న అడిగింది. ఇందులో గూఢార్థం ఏదో ఇమిడి ఉంది.
ఇందులో ఒక అద్భుతమైన కారణం ఉంది. అందువలనే ఆ తల్లి ద్వారా నన్ను ఈ ప్రశ్నించటం జరిగింది ఆ తల్లి అని దాగి ఉన్నది అని భారతీదేవి అని అనుకున్నారట స్వామి మనసులో. భారతీదేవి అమాయకురాలు కాదు, ఇంగితం లేని స్త్రీ కాదు, సాక్షాత్తు సరస్వతి స్వరూపిణి. ఆమె ఉభయ భారతి. క్షణకాలం ఆలోచించిన ఆదిశంకరులు ఆ తల్లికి ప్రణమిల్లి ఇలా అన్నారు, తల్లి, నేను ఈ ప్రశ్నకు సమాధానం కొంతకాలం గడివిస్తే తప్పక చెప్తాను అన్నారట స్వామి. ఆమె తక్కువ సామాన్యురాలు కాదు, సామాన్యమైన ఆమె పతివ్రత. ఈమె నన్ను ఎందుకు అడిగిందో అన్న ఇదితోటి నాకు కొంత టైం ఇస్తే నేను ఈ ప్రశ్నకి సమాధానం చెప్పగలుగుతాను తల్లి అని ఆమె దగ్గర సెలవు తీసుకొని బయలుదేరాట. మరుదిరిగారట. తన భర్త పరువు దక్కింది అనుకున్నదా ఇల్లాలు. అబ్బా, దీనితో నా భర్త పరువు దక్కింది, ఇంకా ఆయన వెళ్ళిపోయాడు, ఇంకా రాడులే, నాకు ఈ ప్రశ్నకి సమాధానం దొరకదు, చెప్పలేడు ఆయన బ్రహ్మచారికి ఇలాంటి ప్రశ్నకి సమాధానం చెప్పలేడు కదా, నా భర్తే గెలుస్తాడు అని ఆనందపడిందట. మరలా రాడు, తన భర్త పరువు అనుకుందా ఇల్లాలు. శంకరులు శిష్యుల వద్దకు ఒక త్రుటిలో వెళ్లారు. గుహలో తన నిర్ణీత కళేబరం ఉంటుందని, దాని ఎట్టి పరిస్థితుల్లోనూ పరులకు దక్కనివ్వవద్దని ఆనతిచ్చారు. పద్మపాతునితో మాత్రం తాను మరణించిన మహిష్మతి దేశపు రాజుగారి శరీరంలోకి పరకాయ ప్రవేశం చేసి కొద్ది రోజులలో రాగలనని రహస్యంగా చెప్పి మరీ తన ప్రాణత్యాగం చేసి నిర్జీవ కళేబరాన్ని గుహలో వదిలి ఆత్మ ఆ మహారాజు శరీరంలో పరకాయ ప్రవేశం చేశాడు. అక్కడ గుహలో తన నిర్జీవ శరీరాన్ని ఉంచుతున్నాను, దాన్ని ఎవరు కదిలించవద్దు అని తన శిష్యులలో పద్మపాదుడేనా శంఖత్రుటిలో వెళ్ళారు అనుకున్నదా పద్మపాదుడు తన శిష్యులలో ముఖ్యమైన శిష్యుడు అనమాట. అతనికి చెప్పారట, నేను మహారాజు గారి శరీరంలోకి పరకాయ ప్రవేశం చేస్తున్నాను, నేను వచ్చేదాకా ఈ శరీరాన్ని మీరు ఏమీ చెయ్యొద్దు, ఈ కళేబరాన్ని ఈ శరీరం నేను దీంట్లో ఉండను కాబట్టి ఈ కళేబరాన్ని మీరెవరు కదిలించవద్దు, నేను రాజుగారి శరీరంలో పరకాయ ప్రవేశం చేయడానికి వెళ్తున్నానని ఒక రహస్యంగా ఆ పద్మపాదును అనే శిష్యుడికి మాత్రం చెప్పి మహారాజు గారి శరీరంలోకి పరకాయ ప్రవేశం చేశారట. మహారాజు గారు చనిపోయారట అప్పటికి. కానీ ఈయన మహారాజు గారి శరీరంలో ప్రవేశించేటప్పటికి ఆయనకి మళ్ళా ప్రాణం వచ్చేసి మన మామూలు మహారాజులాగా ప్రవర్తించడం మొదలుపెట్టారు. నడవడి మహారాణి మాత్రమే. అయితే మహారాజు గారి నడవడి, మహారాజు గారి దివ్య తేజస్సు, మహారాజు గారి నడవడిక మహారాణి మాత్రమే గుర్తించిందట. మహారాణి కూడా ఈ మహారాజులో ఏదో ప్రవర్తన తేడా ఉంది, ఆయనలో ఏదో తేజస్సు ఉద్భవిస్తుంది. ఆమె పరమసాధ్వి అట. ఆమె పేరు కూడా మాయాదేవి అట. ఆ మహారాణి పేరు మాయాదేవి. మహారాజు అమరకుడు వెనకటిలాగా భోగలాలసునిలాగా లేరు. భోగలాలసుడులాగా మహారాజులు ఉండేవారట ఆ రాజు. కానీ ఇప్పుడు మహారాజు లాగా లేడు, ఒక పండితుడు లాగా దివ్య తేజస్సుతో ఉన్నాడు అని గ్రహించిందట. నర్తకీమణుల నాట్యాలు తిలకించడం లేదు, రాజకార్యాలలో ఆసక్తి చూపటం లేదు, కేవలం ఒకానొక మహాయోగిలా తామరాకు మీద నీటి బొట్టులా ఉంటున్నారు ఒకరు అని ఆమె గ్రహించిందట. దేనిలో ఆసక్తి చూపించడం లేదు, ఏ రసికతలో కానీ రాజ్యాన్ని పరిపాలించడంలో కానీ దేనిలో కూడా ఒక యోగిలాగే ఉంటున్నారు కానీ ఉత్సాహాన్ని చూపించట్లేదు అని గ్రహించిందట ఆ తల్లి. తామరాకు మీద నీటి బొట్టు పడగానే అది జారిపోతుంది కదా, నీటి బొట్టు తామరాకు మీద నిలిచి ఉండదు కదా, దాన్ని ఉదాహరణగా చెప్పారనమాట. ఒకరోజు రాజుగారిలో ఉన్న ఆచార్యులు ఒక రాత్రి వేళ కొంత తడబడుతూ ఆ మహారాణిని భారతీదేవిని ఒక ప్రశ్న వేశారట. ఏమని? మహారాణి రాజు మరలా మారాడని సంతోషించి నిస్సంకోచంగా ఆ ప్రశ్నకు సమాధానం చెప్పింది. ఎప్పుడైతే ఈ భారతీదేవి ప్రశ్నించిన ప్రశ్నని
ఈ మహారాణిని అడిగాడట మన శంకర భగవత్పాదుల వారు. తడబడుతూనే అడగరాని ప్రశ్న అని తెలిసి కూడా దానికి సమాధానం తెలుసుకొని ఆమె ఉభయభారతీ దేవికి తెలియచేయాలి కదా. అక్కడ మండవ మిశ్రుని ఓడించి అక్కడ శక్తిపీఠాన్ని స్థాపించాలి కదా. ఆ ఉద్దేశంతో ఆ ఆ తల్లిని అడగడం జరిగిందట, ఆ మాయాదేవిని. అడగగానే భర్త నాకు మరలా మామూలు స్థితిలో ఉన్నారని చెప్పి సంతోషించి ఆమె ఆ ప్రశ్నకు సమాధానం చెప్పిందట. ఆ ధన్యుడు తల్లి అని ఆ రాజులో ఉన్న మన గురువు గారు అనేటప్పటికీ రాణి నివ్వెరపోయిందట. ఈ కంఠస్వరం తన భర్తది కాదు, ఈ పిలుపు ఆ సంబోధన అంటూ తనని పిలవడం అది తన సందేహాన్ని నిజం చేసిందనిపించి రాజులో ఉన్న ఆత్మ ఎవరో మహాత్ముడిది అని ఆమె అంతఃపురం వెలుపలికి వెళ్ళి మంత్రి గారిని పిలిపించి తను మహారాజులో ఎవరో మహాయోగి పరకాయ ప్రవేశం చేసి ఉన్నాడని, ఆ మూలంగా నాయన మహారాజు జీవించి ఉంటే చాలునని, ఎక్కడైనా రహస్యంగా నిర్జీవ కళేబరం ఏ మహాత్మునిదైనా రహస్యంగా కాపాడబడుతూ ఉంటే వెంటనే దానిని దహనం చేయించమని ఆజ్ఞాపించింది. ఆమె గ్రహించిందట, ఏదో మహాత్ముని ఆత్మ నా భర్త శరీరం మహారాజుని శరీరంలోకి ప్రవేశించింది, ఇలాగైనా నా మహారాజు బతికి ఉండాలంటే ఎక్కడైనా కళేబరం ఉంటే దాన్ని నిర్జీవ దహనం చేయమని, నిర్జీవంగా కళేబరం పడి ఉంటే దానిని దహనం చేస్తే తన మహారాజు బతికి ఉంటాడన్న భావనతో ఆ మహారాజుకి చెప్పిందట. ఆ మంత్రి గారిని పిలిపించి నిర్జీవ శరీరం ఎక్కడైనా ఉంటే ఆ శరీరాన్ని దహనం చేసేయమని చెప్పిందట. అప్పుడు భటులకి ఆజ్ఞాపించాడు మంత్రి గారు. అప్పుడు వెతుక్కుంటూ వెళితే అక్కడ ఒక శంకరుల శరీరం దహనం రాజాంతపురంలోకి వినిపించేలా, అప్పుడు మంత్రి గారి ఇది మన గురువు గారి శరీరం కళేబరం అక్కడ పడి ఉన్నది కదా, దాన్ని వారు తెలుసుకొని ఆ కళేబరాన్ని దహనం చేయడానికి రాజభటులు ఏర్పాటు చేశారట. అది రాజభటుల ఆజ్ఞకు, రాజుగారి ఆజ్ఞకు ఈ పద్మపాదుడు కూడా శిష్యుడైన పద్మపాదుడు కూడా ఏమి చేయలేడు కదా. ఆ రాజుగారి భవనంలోకి ప్రవేశించి మన రాజుగారికి వినపడే విధంగా మీ కళేబరం దహనం చేయబోతున్నారని వెలుగెత్తి చెప్పారట. రాజుగారిలో ఉన్న మన గురువు గారికి వినపడే విధంగా వెలుగెత్తి పెద్దగా చెప్పాడనమాట. అప్పుడు శంకర భగవత్పాదుల వారు రాజు శరీరం వదిలి తన శరీరంలోకి ప్రవేశించేటప్పటికి అప్పటికే ఆ కళేబరాన్ని అగ్ని ముట్టించేశారట. చేతులు కాళ్ళు కాలిపోయాయట. శంకర భగవత్పాదుల వారు రాజుగారి శరీరం వదిలి కళేబరంలోకి ప్రవేశించడానికి వచ్చేటప్పటికే ఆ కళేబరం దహనం అవుతూ కాళ్ళు చేతులు దహనం అయ్యటం జరిగింది, చేశాయట, అగ్నికి దహింపబడ్డాయట. అప్పుడు శంకర భగవత్పాదులు కళేబరం చూసి లేచి కూర్చుందట. కాళ్ళు చేతులు లేని కళేబరం కూడా లేచి కూర్చుందట. మామూలుగా ప్రాణశక్తి లేని కళేబరం పడుకొని ఉంటుంది కదా. ఎప్పుడైతే శంకర భగవత్పాదుల వారు ఆ కళేబరంలో తన కళేబరంలో ప్రవేశించారో దానికి ప్రాణశక్తి వచ్చేసి కాళ్ళు చేతులు కాలిపోయినా లేచి కూర్చుందట. భటులు భయపడి పారిపోయారు. రాజుగారి వికలాంగత చూసి బాధపడ్డారు. కానీ ఆదిశంకరులు చలించలేదు. ఆ క్షణంలో స్వామివారికి లక్ష్మీ నృసింహ మమదేహి కరావలంబం అని ఆ స్వామివారి స్తోత్రాన్ని స్తుతించారట. తన శరీరం కాళ్ళు చేతులు దహింపబడిన ఆ స్వామివారిలో హృదయంలో కవిత్వం వెల్లుబికి లక్ష్మీ నృసింహ మమదేహి లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్రం అని ఉంటుంది. స్వామివారి కావ్యంలో అది కూడా ఒకటన్నమాట. ఆ కావ్యము ఈ క్షణంలో వచ్చిందట, స్వామివారి నోటి వెంట వెలువడిందట. ఆ స్తోత్రాన్ని ఎప్పుడైతే పఠించారో స్వామివారి కాళ్ళు చేతులు కూడా వచ్చాయట. అందుకే మనకి లక్ష్మీ నృసింహ ఆరోగ్యం ప్రసాదించాలంటే శ్రీ లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్రాన్ని పఠించండి,
దాన్ని సాధన చేయండి, దాన్ని పారాయణ చేయండి, మీకు ఆరోగ్యం ప్రసాదిస్తుందని ఎంతో మంది మహానుభావులు దీని గురించి చెప్పున్నారు. ఇది ఎలా వచ్చింది? ఆ క్షణంలో కళేబరం, కాళ్ళు చేతులు కాలిపోయిన కళేబరంలో ప్రవేశించిన మన శంకర భగవత్పాదుల వారి హృదయం నుంచి వెల్లువడిన కవిత్వం అన్నమాట. ఎంత అద్భుతం అండి, ఎంత అద్భుతం! అబ్బా! అసలు ఈ సంఘటన ఒళ్ళు పులకరించిపోతున్నది. అసలు స్వామివారి స్థితికి కూడా ఆయన చెలించకుండా ఆ క్షణంలో ఆ శంకర భగవత్పాదుల వారు ఆ నృసింహస్వామి స్తోత్రాన్ని చేయగలిగారంటే ఎంత శక్తివంతులు! ఆయన ఎంతటి మహానుభావులు! ఆయన మన భారతదేశంలో జన్మించటం మన భారతీయుల అదృష్టం కదా! అసలు అనుకుంటేనే ఒళ్ళు పులకరించిపోతున్నది. ఈ ఈ అని అని ఇంకా ఆయనకి మనోనేత్రాలకి రూపుదిద్దుకుంది. మామూలు రూపం వచ్చేసింది. అప్పటి ఆ గురువు హృదయంలో నుండి శ్రీ లక్ష్మీ నృసింహస్వామి అయిన మనోనేత్రాలకు సాక్షాత్కరించాడు. ఆ క్షణంలో స్వామి వారికి, మన గురువు గారికి స్వామివారు సాక్షాత్కరించారట. స్వామివారు కనపడ్డారట స్వామికి. జాగు చేయక ఇగన వెంటనే స్వామి మరల మండవ మిశ్రుని అక్కడికెళ్ళి తన పాండిత్యాన్ని, తన ఉభయం భారతీదేవి చెప్పిన ప్రశ్నకు సమాధానం చెప్పాలి కదా, అది వచ్చేసారట. సమాధానం ఫలానా అని మహారాణి వద్ద గ్రహించారు కదా. ఆ తల్లికి, ఆ మహాసాత్వి బిడ్డకు సంశయాన్ని నివృత్తి చేసి పుణ్యం కట్టుకుంది అని చెప్పారు. భారతీదేవికి అర్థమైంది, ఈ శంకరులు కారణ జన్ములని. భర్త అయిన మండవ మిశ్రుని మెడలోని మాల పూర్తిగా వాడిపోయింది. ఆ సరికి అది శంకరుని మెడలోని పూలమాల వసివాడలేదు. ఆ పూలమాల పొరపాటు సౌరభాలు వెదజల్లుతోంది. అతడి నిష్కపట నిర్మల జీవన విధానం తన తపశ్శక్తిలాగే భారతీదేవి మనసారా అతనికి మ్రొక్కింది. అప్పుడు గ్రహించిందట, ఈ వీరు సామాన్యులు కారు, మహాశక్తివంతులు అని. శంకర భగవత్పాదుల మెడలోని మాలేమో వాడిపోలేదు, తన భర్త మెడలోని మాల వాడిపోయిందని గ్రహించిన ఆ తల్లి ఎదుట మన గురువు గారి శక్తిని గ్రహించి, చిన్నవాడైన నన్ను క్షమించమని వేడుకుంటున్నాను అని భారతీదేవి మనసారా ఆయన పాదాలకు మొక్కిందట. నేను మా భర్త ఓటమికి సహించలేక న్యాయ నిర్ణీతగా ఉన్న నేను కించిత్ అన్యాయానికి పాల్పడి నిన్ను అడగరాని ప్రశ్న అడిగాను. ఇది చాలా తప్పు. నా తప్పు నీ తల్లిగా నన్ను భావించి క్షమించు అన్నది అని శంకర భగవత్పాదులని వారిని అడగగానే శంకరాచార్యులు నొచ్చుకొని, అట్లా అనకు తల్లి, జగన్మాత స్వరూపిణివి. నీ ప్రశ్న ద్వారా శ్రీ లక్ష్మీ నృసింహస్వామి కరావలంబ స్తోత్రం ఉబికి వచ్చింది. ఇది పారాయణం చేసిన వారికి శ్రీ నరసింహుడు సకల ఆపదలు తొలగించి సకల ఐశ్వర్యములు ప్రసాదించే వరమును పొందాను. నీవు అంత మేలు చేశావు లోకానికి అన్నాడు వినమ్రంగా. మండవ మిశ్రుడు మనసారా ఓటమి అంగీకరించాడు. అపర శంకర, ఆదిశంకర, ఇకపై నేను నీ కింకరుణ్ణి అన్నాడు. మనస్ఫూర్తిగా మండవ మిశ్రుడు ఆదిశంకరుల శిష్యునిగా మారాడు. ఆయనకు సురేశ్వరుడు అనే సన్యాసనామం ప్రసాదించి సన్యాస దీక్ష ఇచ్చారు ఆదిశంకరులు. అబ్బా! ఆ తల్లి స్వామివారిని, నా తప్పు క్షమించు, బ్రహ్మచారివైనా, చిన్నవాడివైనా నిన్ను అడగరాని ప్రశ్నని నేను అడిగాను, నన్ను క్షమించమని స్వామివారి పాదాలని వేడుకొని అభ్యర్థించిందట. అప్పుడు స్వామివారి తల్లి, మీరు కారణ జన్ములు, మీరు కూడా అసామాన్యులు, మీరు సామాన్యులు కాదు. మీ వలన లోకానికి, నాకు ఆ లక్ష్మీ నృసింహస్వామి కరావలంబ స్తోత్రాన్ని లోకానికి అందించగల శక్తిని మీ వలన నేను పొందగలిగాను. దీని వలన ఈ లోకంలో ఎవరైతే దీని స్తోత్రాన్ని పారాయణం చేస్తారో ఐశ్వర్యము, ఆనందము, సకల కోరికలు అన్ని నెరవేరి, ఆరోగ్యం అన్ని నెరవేరుతాయి తల్లి. ఆ స్వామివారి ప్రసాదాన్ని నేను పొందగలిగాను. దీని వలన స్వామివారు
దానికి అంత శక్తిని ప్రసాదించారు. స్వా నరసింహస్వామి మన గురువు గారికి ప్రత్యక్షమయ్యారు కదా, అప్పుడు ఈ వరాన్ని ప్రసాదించారనమాట. ఈ మానవాడికి ఈ వరాన్ని ప్రసాదించింది నీ వల్లనే జరిగింది తల్లి అని అనడము. అప్పుడు మండవ మిశ్రుడు మన గురువు గారిని క్షమించమని వేడుకొని ఆయనకి శిష్యునిగా మారిపోయి ఆదిశంకరాచార్య వారు సన్యాసాన్ని ప్రసాదించి సన్యాస దీక్ష పూనుకుని సురేశ్వరుడు అనే నామంతో ఆదిశంకరాచార్యుల వారికి శిష్యుడయ్యాడు మండవ మిశ్రుడు. అంత పండితుల్ని కూడా ఓడించి అక్కడ ఆ శృంగేరి పీఠంలో శక్తి పీఠాన్ని స్థాపించగలిగారు మన గురువు గారు. అప్పుడు భారతీదేవి అందట, నాయన నేను భర్తను అనుసరించి నీ వెనకాల వస్తాను, ఆధ్యాత్మిక బాటలో నీవు నా అందెల చప్పుడును బట్టి నేను నీ వెనకాల వస్తున్నా అని గ్రహించు, వెనుదిరిగి మాత్రం చూడకు అని ఆ తల్లి చెప్పిందట. నేను నా భర్త వెంటే వస్తున్నాను, నా భర్త నీ వెంట వస్తున్నాడు కదా, నా భర్త వెంటే నేను కూడా వస్తాను, నా అందెల చప్పుడు వినపడుతూ ఉంటది, నువ్వు మాత్రం వెనుదిరిగి చూడద్దు అని చెప్పిందట ఆ తల్లి. అలాగే తల్లి అన్నారు ఆచార్యుల వారు. సురేశ్వరునిగా మారిన మండన మిశ్రుని ఆచార్యుల వారు ముందు నడుస్తుండగా వారి వెనకాల భారతీదేవి వస్తున్నందుకు గుర్తుగా ఆమె కాలి అందెల గల్లు గల్లుమనే మోత వినిపిస్తూ వస్తున్నది. ఆచార్యుల వారు ముందుకు సాగిపోతున్నారు. తుంగభద్రా నదీ తీరం, తుంగ నదీ తీరం, అది భద్రా నది అట. తుంగ నదీ తీరమట, భద్ర అనే నది అట, అందుకని తుంగభద్రా నది అని అక్కడ పేరు వచ్చిందట. కొంత దూరంలో తుంగ నదిలో కలుస్తుంది, దానికి తుంగభద్ర అని పేరు వచ్చింది. తుంగభద్రా నదీ తీరంలో భారతీదేవి పాదమును నేల కంటుకొని పోయి ఇక అడుగు పడలేదు. ఆ ప్రదేశం అత్యంత రమణీయమైన ప్రకృతి గలది. అందెల చప్పుడు హఠాత్తుగా ఆగిపోవడంతో అప్రయత్నంగా ఆదిశంకరులు వెనుదిరిగి చూశారు. అప్పటిదాకా నా అందెల సవ్వడి వినపడేదాకా నువ్వు వెనుదిరిగి చూడొద్దు తల్లి, చూడొద్దు అని శంకర భగవత్పాదుల వారికి చెప్పిన ఆ తల్లి తుంగభద్రా నదీ తీరానికి వచ్చేటప్పటికి అడుగు పడలేదుట, ముందుకి అడుగు నడవలేకపోయారు. అక్కడ ఆ అందెల సవ్వడి వినపడటం ఆగిపోయింది. అప్పుడు మన శంకర భగవత్పాదుల వారు వెనుదిరిగి చూచారట. వెనుదిరిగి చూశారు. అంతే, భారతీదేవి అరుణవర్ణంతో అరుణాశక్తితో శరజ్యోత్స్నా చంద్రికల వంటి శుద్ధ స్ఫటిక శరీర ఛాయతో చతుర్భుజయ్యి ఒక చేత అక్షమాల, మరొక చేత పుస్తకము, మిగతా 2 చేతులలో వరదాభయ ముద్రలతో చంద్రవంక శిరోభూషణంగా గల జటాజూటపు కిరీటంలో క్షణకాలం ఆదిశంకరుల మనోనేత్రాలకు గోచరమైంది ఆ తల్లి. కోటి వెన్నెలల చిరునవ్వులతో శంకరులను ఆశీర్వదించింది. ఎప్పుడైతే అక్కడ ఆగిపోయిందో మన శంకర భగవత్పాదుల వారు వెనుదిరిగి చూచారో అక్కడ సరస్వతీదేవి గురించి వర్ణించారనమాట. ఒక చేతి మాల, ఒక చేతిలో పుస్తకము, అభయ హస్తము, వరద హస్తము, చంద్రవంక శిరోభూషణంగా గల కిరీటంతో ఆదిశంకరుని మనోనేత్రాలకు దర్శనమిచ్చిందట. ఆ తల్లి సరస్వతీదేవి, ఆమె పేరే భారతీదేవి. సరస్వతీదేవికి అనేక నామాలు ఉంటాయి కదా, దానిలో ఒక పేరు భారతీదేవి. ఆ భారతీదేవి సరస్వతీదేవి రూపంగా గోచరమైందట. వెన్నెల గోచరమై శంకరాచార్యుల వారిని ఆశీర్వదించిందట. తల్లి అపర భారతి, సరస్వతిగా ఉభయ భారతిగా మండవ మిశ్రుని ఇల్లాలిగా నాకు దర్శనమిచ్చి ప్రశ్న మిషతో నాలో నృసింహ కరావలంబ స్తోత్రాన్ని రూపకల్పన చేసి చివరగా నన్ను అనుసరిస్తున్న మిషతో నీ శారదా పీఠానికి తుంగభద్రా నదీ తీరం శృంగేరి వద్ద నీవే స్థల నిర్ణయం చేసి శారదా మాతగా నిన్ను ప్రతిష్ఠించే అదృష్టాన్ని నాకు కలగజేశావా జగన్మాత అంటూ ఆ తల్లి చరణాలపై శిరస్సు ఉంచి మ్రొక్కారు జగద్గురువు. తల్లి,
అపరభారతి, ఉభయ భారతిగా, మండవ మిశ్రుని భార్యగా, ఇల్లాలిగా నాకు దర్శనమిచ్చి అడగరాని ప్రశ్నని అడిగి లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్రాన్ని నాలో ఉద్భవింప చేసి నువ్వు తుంగభద్రా నదీ తీరానికి వచ్చేటప్పటికి శారదా పీఠాన్ని నీవే నిర్ణయించుకొని నీ స్థానాన్ని నీవే నిర్ణయించుకున్నావు తల్లి. తల్లి ఇక్కడ శృంగేరి పీఠంలో, తుంగభద్రా నదీ తీరాన శృంగేరి పీఠంలో నీవు శారదాదేవిగా నీ స్థానాన్ని నీవు నియమించుకొని ఇక్కడ నాకు ఈ అవకాశాన్ని, శక్తి పీఠాన్ని అధిష్ఠించగల శక్తిని నాకు ప్రసాదించావు తల్లి అని శంకర భగవత్పాదుల వారు ఆ తల్లి యొక్క పాదాలని శరణు వేడారట. అప్పుడు శారదా పీఠాన్ని స్థాపించారు ఆదిశంకరులు. ఆ తల్లికి మండవ మిశ్రుడు కూడా మొక్కాడట. తన భర్త అయిన మండవ మిశ్రుడు, భారతీదేవి భర్త అయిన మండవ మిశ్రుడు భారతీదేవి రూపంలో ఉన్న సరస్వతీదేవికి మ్రొక్కాడట. మ్రొక్కి ఇన్నేళ్లు తన ఇల్లాలి రూపంలో ఉన్న అపర శారదా స్వరూపానికి మరుక్షణం అక్కడ అని మొక్కాడట. ఇంకా మరుక్షణం ఆమె రూపం అదృశ్యమైపోయిందట. ఆ ఎప్పుడైతే ఆ అదృశ్యమైపోయిందో అక్కడ శారదా పీఠాన్ని, శృంగేరిలో తుంగభద్రా నదీ తీరంలో శారదా పీఠాన్ని స్వామివారు స్థాపించారు. ఆదిశంకర్ ఆ తల్లిని స్వయంగా అట్లా దర్శించిన ఆదిశంకరులు మహాద్భుత సౌందర్య లహరి రాశారు. ఆ తల్లి అంగాంగ వర్ణన చేశారు. సౌందర్య లహరిగా కానీ సుమారు 1500 సంవత్సరాల క్రితం క్రీస్తు శకం 540 సంవత్సరాల ఆదిశంకరుల కాలం అని కొన్ని చరిత్రలు చెబుతున్నాయి. 1500 సంవత్సరాల క్రితం రచించబడిందట. మన మానవాడికి ఈ శ్లోకం అందించబడిందట. ఈ సౌందర్యలహరి అనే కావ్యం ఆదిశంకరాచార్యుల వారు 540 క్రీస్తు శకము 540 సంవత్సరాల కాలం నాటి వారు అని కొన్ని చరిత్రలు చెబుతున్నాయట. ఆచార్యుల వారు వ్రాసిన స్తోత్రాలు ఈనాడు నిత్య నూతనంగా పండితులకి పామరులు గానం చేసేందుకు వీలుగా ముక్తి ప్రసాదిస్తున్నాయి. ఆచార్యుల వారు రచించిన కావ్యాలని ఏది పారాయణం చేసినా ముక్తిని, ఎవరికి ఏది కావాలంటే దానిని ప్రసాదిస్తున్నాయి. ముక్తి కావాలంటే ముక్తి, భక్తి కావాలంటే భక్తి, ఏది కావాలంటే అది ఈ కావ్యాలని, స్వామివారి రచించిన కావ్యాలని పఠించడం ద్వారా, వల్లించడం ద్వారా ఆ శక్తిని ప్రసాదించగలుగుతున్నారు. అంగాంగ వర్ణన చేసిన సౌందర్యలహరి ఆనాటి నుండి ఈనాటి వరకు పారాయణ గ్రంథంగా ఉన్నది. స్త్రీ పురుషులు అంతా స్తోత్రం చేస్తున్నారు సౌందర్యలహరి. ఎవరికి ఏ నాటికి దీనిలో అశ్లీలత కానీ అసభ్యత కానీ గోచరించకుండా మలిన శృంగార కనిపించలేదు, వినిపించలేదు. మరి ఆ అనుభూతిని ఈ శ్లోకంలో పరోక్షంగా సెలవిచ్చారు మన జగద్గురువు. ఈ గొప్ప అనుభవ పాఠాన్ని చిన్న శ్లోకంలో అందించి కాళిదాసాది మహాకవుల కావ్యాలన్నీ సభలలో ప్రస్తుతించబడడానికి కారణభూతమైన అమ్మవారి అరుణ స్వరూపాన్ని వర్ణించారు జగద్గురువు, మనకు సాక్షాత్కరింపచేశారు. మహాకవి కాళిదాసు కూడా కాళికామాత భక్తుడే కదా. ఆయన కూడా కసాయివాడు. ఆయన అమ్మవారి కృపతోటే మహాకవి కాళిదాసుగా ఉన్నారు. దానిలోకి పోతే ఇంకా ఒక అద్భుతమైన కథలు ఉంటాయి. దానిని చెప్పుకుంటూ పోతే దీనిలో మనం వెనుకబడిపోతాం. కవి కాళిదాసు చరిత్ర కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. ఆయన ఎలా కవి అయ్యాడు అనే విషయం కూడా చాలా అద్భుతం. మన భారతదేశంలో ఇలాంటి కవులు ఎంతో మంది ఉన్నారమ్మా. అలాంటి వాళ్ళు ఉన్నారు కాబట్టే మనము మన సాంప్రదాయాలు మనము ఇప్పటికీ కాపాడుకుంటూ మన భారతదేశ సంస్కృతిని మనము కాపాడుకోగలుగుతున్నాము. ఇటువంటి కవులు ఉండి కవిత్వాలు ఎన్ని సంవత్సరాల క్రితం నాటిదైనా మన భారతదేశ ప్రజలు కాపాడుకుంటూ వస్తున్నారు. దాంట్లో అశ్లీలత అనేది
గోచరించకుండా మంచిని స్వీకరించి ఆ జగన్మాతను కీర్తించుతూ మన భారతీయ సంస్కృతిని కాపాడుకుంటూ మన సంస్కృతిని అభివృద్ధి పరుస్తూ మనము ఈ స్థితికి వచ్చాము అంటే ఆ దేవి కృప వలనే, ఆ దేవి జగన్మాత కృప వలనే ఈనాడు ఈ కథని శంకర భగవత్పాదుల వారి చరిత్రలో ఉన్న కథని మనము, చరిత్ర కాదు, ఆయన జీవిత గాథ, జీవితంలో జరిగిన సంఘటనని మనం తెలుసుకున్నామంటే మన జీవితం ధన్యులం కదా. మన జీవితం మనం ఎంత అదృష్టం ఉంటేనో ఆ శంకర భగవత్పాదుల వారి జీవితంలో జరిగిన సంఘటనే తెలుసుకోగలిగాము. ఆ శంకర భగవత్పాదులు, మన గురువు గారైన శంకర భగవత్పాదుల వారికి, ఆ జగన్మాతకు మనసారా ప్రణామములు నమస్కరించుకుంటూ మళ్ళా మనము ఇంకో శ్లోకానికి వెళ్ళిపోదాం. ఆ శరజ్యోత్స్నా శుద్ధామని ఇప్పుడు మనం ఎంత అద్భుతమైన జీవిత సంఘటన స్వామివారిచి. ఇలాంటివి ఎన్నో ఉంటాయి, ఎన్నో సంఘటనలు ఉంటాయి. ఎక్కడికి వెళ్ళినా వారిని ఓడించుతూ శక్తిపీఠాలు స్థాపించటం అంటే సామాన్యమైన విషయం కాదు కదా. కవీంద్రాణాం చేతః, కవీంద్రులు కవులందరినీ ఓడిస్తూ వారి పాండిత్యంతో అక్కడికక్కడ మన భారతీయ సంస్కృతితో అక్కడ శక్తిపీఠాలని ఆ సంస్కృతితో అభివృద్ధి పరుస్తూ శక్తిపీఠాలను నియమించుకుంటూ మన భారతీయ సంస్కృతిని కాపాడడానికి మన భారతీయులకు అందించిన గురువు గారి దానిలో సౌందర్యలహరి కూడా ఒకటి. ఎలా ఉంది చెప్పండి, ఎవరన్నా అన్మ్యూట్ చేసుకొని. చాలా బాగుంది మేడం ఆంటీ. నాకు శృంగేరి అమ్మవారే గుర్తొచ్చేసారా ఆంటీ. మేము వెళ్ళాము, మా కథంతా మళ్ళీ ఒకసారి రివైండ్ అయిందండి. నాకు ఆదిశంకరాచార్య సినిమా గుర్తుకొచ్చేసింది. నాకు ఆదిశంకరాచార్య సినిమా మళ్ళీ రిపీట్ అయింది మైండ్ లో. అంత స్పష్టంగా చెప్పావు వదిన. స్పష్టత చెప్పే విధానం స్లోగా స్పష్టతగా మనసుకు హత్తుకుపోయింది. మళ్ళీ అది రిపీట్ అయింది మనసులో. అక్కడ కామా అమ్మ సవిత్రీభిర్వాచాం అమ్మ ఎవరైనా పుస్తకం ఉన్నోళ్ళు అని పిలువు. నీకు పుస్తకం లేదు కదా. సునీత ఉన్నదండి, అమరా సునీత. ఇవ్వమ్మ. కాత్యాయని, సునీత, దీపిక, ఎవరైనా సరే, విజయలక్ష్మి, ఎవరైనా సరే. ఆంటీ చెప్పమ్మా. సునీత. సవిత్రీభిర్వాచాం శశి అక్కడ కామ అమ్మ. నిర్వాచం కామ. శశిమణి శిలాభంగరుచిభిః అమ్మ అక్కడ సంధిని విడదీయాలంటే సున్నా పెట్టుకొని గా పెట్టుకుంటే భంగ. సవిత్రీభిర్వాచాం శశిమణి శిలాభంగరుచిభిః సవిత్రీభిర్వాచాం శశిమణి శిలాభంగరుచిభిః. అక్కడ విసర్గం ఉంది కాబట్టి హి అనేది స్పష్టంగా రావాలి. సవిత్రీభిర్వాచాం శశిమణి శిలాభంగరుచిభిః. సవిత్రీభిర్వాచాం శశిమణి శిలాభంగరుచిభిః. వసిన్యాద్యాభిస్త్వాం వసిన్యాద్యాభిస్త్వాం. అక్కడ కామా. సవిత్రీభిర్వాచాం శశిమణి శిలాభంగరుచిభిః. వసిన్యాద్యాభిస్త్వాం
सवित्रीभिर्वाचां शशिमणिशिलाभङ्गरुचिभिः वसिन्याद्याभिस्त्वां वसिन्याद्याभिस्त्वां सह जननी संचिन्तयति यः सह जननी संचिन्तयति यः మా సహ దగ్గర కూడా చిన్న చిన్న పాస్ కామ కామ సహజననీ సంచింత సున్న చీ పెట్టుకోండి సున్న సంచింత ఈ కరెక్ట్ పెట్టుకుంటే మీకు పదాలు కరెక్ట్ గా పలకగలుగుతారమ్మా. సంచింత సంచింత సహజననీ సంచింతయతి యః सह जननी संचिन्तयति यः वसिन्याद्याभिस्त्वां सहजननी संचिन्तयति यः वसिन्याद्याभिस्त्वां सह जननी संचिन्तयति यः सकर्ता काव्यानां सकर्ता काव्यानां काम सकर्ता काव्यानां सकर्ता काव्यानां भवति महतां भङ्गिरुचिभिः भवति महतां भङ्गिरुचिभिः ఇక్కడ కూడా సున్నా గి భంగి భంగి రుచిభిహి హి లాస్ట్ లో విసర్గం విసర్గం పెట్టుకున్నా సరే హి అని పెట్టుకున్నా పలకగలుగుతాం. భవతి మహతాం భంగి రుచిభిహి भवति महतां भङ्गिरुचिभिः सकर्ता काव्यानां 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 भवति महतां भङ्गिरुचिभिः वचोभिर्वाग्देवी वचोभिर्वाग्देवी అక్కడ वचोभिर्वाग्देवी वचोभिर्वाग्देवी वदन कमला मोदमधुरैः वदन कमला मोदमधुरैः అక్కడ విసర్గం ఉంది కాబట్టి హి అని वचोभिर्वाग्देवी वचोभिर्वाग्देवी वदन कमला मोदमधुरैः वदन कमला मोदमधुरैः అమ్మ ఎక్కడ ఒత్తుంటే దాన్ని స్పష్టంగా మనం ఎప్పుడైతే పలుకుతామో మన శరీరంలో ఒత్తిడి జరిగి నాడులన్నీ కదులుతాయి. నాడు ఎప్పుడైతే కదులుతుందో మనకి ఆరోగ్యం కూడా వస్తుంది. ఇప్పుడు అందుకే కదా మనల్ని యోగా చేయమనేది, వ్యాయామాలు చేయమనేది. మన ఒంట్లో ఉన్న అన్ని కదలికలకు అవసరమే. ఇప్పుడు ఒత్తి ఎప్పుడైతే పలుకుతామో మీరే గమనించండి. ఒత్తి పలికినప్పుడు ఎట్లా ఉన్నది మన లోపల. మనం పైకి వచ్చో భీర్వాగ్దేవి అన్నప్పుడు ఎట్టుంది, వచ్చో భీర్వాగ్దేవి అన్నప్పుడు ఎలా ఉంది. భీ అని ఎప్పుడైతే అంటాం ఈ కంఠం లోపల నాడులన్నీ కదులుతాయి. అప్పుడు మన కదలికల వల్ల ఆరోగ్యం కూడా వస్తుంది. అందుకని మహాప్రాణాలని కూడా అంటారు. వాటికి ఒత్తి పలకాలన్నమాట, ఒత్తులు ఉన్న చాట. ఓకే, నేను మొత్తం చదువుతాను, నువ్వు మొత్తం చదువమ్మా. అట్లాగే. సవిత్రీభిర్వాచాం
శశిమణిశిలాభంగరుచిభిः వసిన్యాద్యాభిస్త్వాం సహ జననీ సంచింతయతి యః సకర్తా కావ్యానాం భవతి మహతాం భంగిరుచిభిః వచోభిర్వాగ్దేవీ వదన కమలామోద మధురైః. ఓకే. సవిత్రి సవిత్రీభిర్వాచాం శశిమణిశిలాభంగరుచిభిः వసిన్యాద్యాభిస్త్వం సహజననీ సంచింతయతి యః సకర్తా కావ్యానాం భవతి మహతాం భంగిరుచిభిः వచోభిర్వాగ్దేవీ వదన కమలామోద మధురైః. వేరే అమ్మాయి తను ఈ శ్లోకాన్ని విన్నాము. ఎవరైనా ఒకళ్ళు కామాలు ఎక్కడ పెట్టుకున్నారు, నేను చెప్పిన సంధిని విడదీయడాలు ఎవరు ఒక్కళ్ళైనా అన్మ్యూట్ చేసుకొని చెప్పండి. వాడు కరెక్ట్ లేకపోతే నేను కరెక్ట్ చేస్తాను. ఒక్కళ్ళు చెప్పండి, మీరు ఎక్కడెక్కడ దిద్దుకున్నారు? సవిత్రీభిర్వాచాం పక్కన కామ ఆంటీ, తర్వాత వా తీసేసి వా పెట్టాం అక్కడ. ఎక్కడ? వసిన్యాద్యాభిస్త్వం అక్కడ కదా శశిమణి శిలా భంగరుచిభిః వావతుంది కదా. వసిన్యాద్యాభిస్త్వం సహా పక్కన ఒక చిన్న కొటేషన్ పెట్టాము. జననీ సాకు సున్నా పెట్టాము. సంచింతయతి యః కరెక్ట్. సకర్త కావ్యానాం కామ భవతి మహతాం భంగరుచిభిః భంగి భంగి రుచిభిః. సున్నా గీ అక్కడ సున్నా గీ పెట్టాము. భంగి రుచి. తర్వాత మళ్ళా రాకు వావత్తు తీసేసి అక్కడ వా పెట్టాము. ఎక్కడ? ఫస్ట్ లైన్ లో ఫస్ట్ది. ఎక్కడ? వచోభిర్వాగ్దేవి కదా, రాకు వావత్తు కదా, వా పెట్టమన్నారు. భిర్వాగ్దేవి. దాంట్లో నేను దాన్ని విడదీయమని చెప్పలేదే. భిర్వాగ్దేవి రాకు వావత్తు దగ్గర వచోభిర్వాగ్దేవి అన్నారు కదా. అవును, భిర్వాగ్దేవి. వాగ్దేవి వాగ్దేవి అంటే సరస్వతీదేవి. భిర్వాగ్దేవి అక్కడ కామ వదన కమల దగ్గర. ఓకే, కరెక్ట్ అమ్మ. అందరూ ఎవరైనా పెట్టుకోలేని వాళ్ళు కూడా రెండవసారి తన ద్వారా విన్నారు కదా, దాన్ని కరెక్ట్ చేసుకోండి. మీరు ఎవరికైనా డౌట్ వచ్చిన చాట ఇక్కడ ఏందంటే ఇక్కడ కామా ఉందా, ఇక్కడ ఏం పెట్టాలి అనేది అడగండి. మీరు భయపడద్దు. తెలియచేయటానికే నేను వచ్చింది, అందరిని కరెక్ట్ చేసుకోవాలని నా కోరిక. కాబట్టి అందరూ అడగండి, మీకు డౌట్స్ ఉన్నాయి అడగండి. సరే అమ్మ, ఓకే అమ్మ. ఈ శ్లోకంలో తల్లి జగన్మాత, ఈ శ్లోకంలో శంకర భగవత్పాదుల వారు వసిన్యాది వాగ్దేవతా శక్తులచే పరివేష్టురాలైన వారందరిచే సేవింపబడుతున్న జగన్మాతను భావనలో ధ్యానించి ఎవరు తరిస్తారో వారు వాల్మీకాదిక మహాకవుల వలె గొప్ప కావ్యములు కవిత్వములు వ్రాసి చిర యశస్సు సాధించగలరని తన స్వానుభావంతో కూడిన మాటగా వేదవాక్కుగా చెబుతున్నారు. కవులకు కూడా కవిత్వాన్ని అందించగల శక్తిని ఈ తల్లిని ఈ శ్లోకాన్ని పారాయణం చేయడం వల్ల ఆ శక్తి లభిస్తుంది తల్లి అని మన శంకర భగవత్పాదుల వారు తాను పొందిన అనుభవంతో మనకి తెలియజేశారు. గొప్ప కావ్యాలు కవిత్వాలు
చిర యశస్సుగా సాధించగలంటే దీర్ఘకాలం యశస్సు. ఇప్పుడు తాత్కాలికంగా ఏదో చెప్తాము, ఆహా ఆంటీ బాగా చెప్పింది అని కొన్నాళ్ళు అనుకోని తర్వాత వారిలో ఆ ఆంటీలోనే ఆ యశస్సు అది దీర్ఘకాలం ఉండే విధంగా ఉండాలన్నమాట. ఆమెని ఎప్పుడు గుర్తించగలగాలి అంటే ఆమెలో ఆ యశస్సు ఉంటేనే మీరు ఆమెని గుర్తించగలుగుతారు. లేకపోతే లక్ష్మి ఆంటీ అనుకుంటారు, అంతే కదా. అలాగా ప్రసాదించగల తల్లి అని తను స్వానుభవంతో వేదవాక్కుతో చెబుతున్నారట మన స్వామి శంకర భగవత్పాదుల వారు. ఇప్పుడు దీంట్లో మనకి వ్యాస మహర్షిని కూడా వాల్మీకి గురించి కూడా తెలియజేశారు. వాల్మీకి ఆ కవిలో కూడా చరిత్ర చాలా ఉంది, దాని దాకా మనం వెళ్ళట్లేదు. ఆయన కవి ఎలా అయ్యాడు అనేది కూడా మన అందరికీ తెలిసే ఉండొచ్చుది. ఆధ్యాత్మికతలో ఉన్న వారికి చాలా మందికి తెలిసే ఉంటది. ఆమె శరీర వర్ణం, ఆమె చేతుల సంఖ్య, ద్విభుజ చతుర్భుజ ఇలా వాటిలో ధరించే ఆయుధాలు చక్కగా వర్ణించారు ఆ శిల్పాచార్యులు. అట్లాగే ఆయా అక్షర దేవతల ధ్యాన శ్లోకాలు ఉన్నాయి. సరిగ్గా అలాగే శంకర భగవత్పాదుల వారు సరస్వతీదేవి ముఖ పరిమళాలు అనగా తాంబూల రసం, ఆ రసమే వాగ్మయం, అక్షరమాలలోని దేవతలనందరినీ సాక్షాత్కరింప చేశారట. అక్షరమే బ్రహ్మస్వరూపమట, అక్షరమే దేవతా స్వరూపాలట. ఆ అక్షరాలని మనము సక్రమంగా కరెక్ట్గా మనము పాడగలిగితే అక్షరమే దేవతా స్వరూపమట. అక్షర జ్ఞానము, అందుకే మనకి తల్లి సరస్వతీదేవి చేత పిల్లలకి అక్షరాభ్యాసం చేయించేది అక్షర జ్ఞానం. సరస్వతీదేవిని ఆరాధింప చేయటం, అక్షరాభ్యాసం చేస్తే అక్షరాలని అభ్యసించక చేయడం అక్షరాభ్యాసం కదా, దాంట్లోని పేరులోనే ఉంది. ఆ అక్షరాభ్యాసంలోనే అక్షరమే దేవతట. అక్షరమే దేవతా స్వరూపిణిగా మనం భావిస్తే అంత పాండిత్యం, అంత కవితా శక్తి మనకి లభిస్తుందట. ఈ శ్లోకం ద్వారా మనకు లభిస్తుందని చెప్తున్నారు. అక్షరాలు నేర్చుకోవడం, చదువుకోవటం అంటే జ్ఞాన నేత్రం తెరిపించుకోవడమే. సాధారణ జీవితాలలో అక్షరాలు భుక్తిని ప్రసాదించే వృత్తి సాధనాలైతే ఆధ్యాత్మిక జీవితంలో బాటలో ఈ అక్షరాలే బీజాక్షరాలు, ముక్తి సోపానాలు. మనం సామాన్యుల జీవితంలో భుక్తిని ప్రసాదించే వృత్తి సాధనలు. ఇప్పుడు వృత్తిలో ఎవరు ఒక్కొక్కళ్ళు రకరకాల వృత్తులు, వ్యాపారాలు, రకరకాల ఉద్యోగాలు. ఎవరి వృత్తిలో వాళ్ళు ప్రావీణ్యత ఉండాలంటే అక్షర జ్ఞానం ఉంటేనే. చదువుని బట్టే కదా వాళ్ళ గ్రేడ్ని వాళ్ళని మనం నిర్ణయించేది. పలాని వాళ్ళు ఇంజనీర్లు అంటున్నాము, పలాని వాళ్ళు శాస్త్రజ్ఞులు అంటున్నాము, పలాని వాళ్ళు వ్యాపారి అంటున్నాము. రకరకాలుగా మనం దేనిని బట్టి, వారిలో ఉన్న అక్షర జ్ఞానాన్ని బట్టి, వారిలో ఉన్న విద్యని బట్టి వారిని మనం సంబోధిస్తున్నాము. అలాగే మన భుక్తి కోసం ప్రసాదించే సాధనాలైతే ఆధ్యాత్మిక జీవితంలో అక్షర జ్ఞానాన్ని సంపాదించుకుంటే బీజాక్షరాలుగా ముక్తి సోపానాలు అవుతాయట. మనకి అక్షరాలనే దేవత స్వరూపిణిగా మనం అభ్యసిస్తూ దేవతలుగా ఆరాధిస్తూ ముందుకు వెళ్తే మన ముక్తికి, జీవన్ముక్తికి, ఎప్పటికైనా జీవన్ముక్తిని పొందాల్సిన వాళ్ళమే. ఆ జీవన్ముక్తికి మార్గాలు లభిస్తాయట. ఎంత మంచి భావాన్ని ఈ శ్లోకంలో పొందుపరిచారు స్వామి. స్తోత్రంతో, గానంతో, ఉపన్యాసంతో, కవిత్వంతో, వాక్కుతో ఏ విధంగానైనా అక్షరోపాసన చేసి తరించవచ్చు. కానీ ఎటొచ్చి అక్షరాలు దైవీ స్వరూపిణులు అనే దృఢ విశ్వాసం, భక్తి ఉండాలి. ఈ అక్షరాలే దైవ స్వరూపాలు అని దృఢమైన నమ్మకము, విశ్వాసము మనలో ఉంటే ఖచ్చితంగా మనం అనుకున్న ధ్యేయాన్ని సాధించగలుగుతాము, మనం అనుకున్న ధ్యేయాన్ని పొందగలుగుతాము. అక్షరాలే దైవ స్వరూపులు, దైవ స్వరూపిణులు. సరస్వతీ దేవిని ఆరాధించి మన సరస్వతీ స్వరూపాలైన అక్షరాలని మనం గౌరవించి
ఒక్కొక్కళ్ళు మొండి మూర్ఖులు ఉంటారు. తన పిల్లలు చదువుకుంటే ఉంటే కూడా ఒప్పుకోరు. ఆ పుస్తకాలు అవతల పడేయడం, వాళ్ళు అభ్యసించకపోగా పిల్లల్ని కూడా చెడు మార్గాన్ని మార్చే వాళ్ళు కూడా ఉన్నారు. అలా కాకుండా మన పిల్లల్ని ప్రోత్సహించాలి, మన బిడ్డలకి అక్షర జ్ఞానాన్ని బోధించాలి, మన బిడ్డల్ని అభివృద్ధిలోకి తీసుకురావాలి, వాళ్ళని భక్తి మార్గాన్ని ప్రసాదించి వాళ్ళని కూడా దైవ స్వరూపులుగా భావించి ఎదుట వారు గౌరవించే విధంగా మనము తండ్రులమయ్యి మనము తీర్చిదిద్దాలి. మన బిడ్డలకి మంచి మార్గాన్ని మన వల్లే వస్తుంది. మనమే సూచించగలం, మన బిడ్డల్ని మనమే భక్తి మార్గంలోకి మార్చగలము, సన్మార్గంలోకి మార్చగలము. మనమే దైవ స్వరూపులము, మనమే ఆదిశక్తి స్వరూపులము. ప్రతి ఒక్కరూ ఆదిశక్తి స్వరూపులే. మన బిడ్డలు మనకి తెలిసిన వారిని మనల్ని మార్చగలిగే విధంగా మనలో మార్పు కలిగి మనల్ని గౌరవించే విధంగా మన ప్రవర్తన ఉండాలి అని ఈ శ్లోకం వల్ల నాకు అర్థమైన విషయాన్ని మీ ముందు ఉంచానమ్మా. తర్వాత 18వ శ్లోకం చెప్పుకుందామా? ఇంకొక శ్లోకం చెప్పుకొని ముగించుకుందాం క్లాస్ని. చాలా అద్భుతమైన భావాలు ఉన్నాయమ్మా. ఊరికే పాడుకొని పోతా ఉంటాం, పారాయణం చేసుకొని పోతా ఉంటాం. దాంట్లో సందులు, ఒత్తులు, పొల్లులు అవి కూడా సరిగా పలకకుండా పారాయణం చేసుకోవడంలో ఫలితం ఏమీ ఉండదు. ఇదే కాదు, ఏ స్తోత్రమైనా సరే అది ఎక్కడ ఒత్తు పెట్టాలి, ఎక్కడ రాగాలు అనేది ప్రధానం కాదు, అక్కడ ఉచ్చారణ ప్రధానం. ఆ ఉచ్చారణ స్పష్టంగా ఉంటే అమ్మ పాదాల దగ్గరికి మన వాక్కు వెళ్తుందన్నమాట. ఆ సరస్వతి, ఆ ఆదిశక్తి స్వరూపమే ఇంకొక స్వరూపం సరస్వతీదేవి. ఆ సరస్వతీదేవిగా మనకి మన శక్తిని, మనకు కావాల్సిన శక్తిని ప్రసాదిస్తుందంట. ముందు వాక్కుని, మన వాక్శుద్ధి, మన వాక్కును మనం గౌరవించుకోవాలి. మన వాక్శుద్ధి ఎదుట వాడు గౌరవించే విధంగా ఉండాలి. ప్రత్యేకంగా మన వాక్కులోనే మన వ్యక్తిత్వం బయటపడుతుంది. మన వాక్కు బాగుంటే మన వాక్శుద్ధి. ఇప్పుడు చెప్పుకున్నాం చిలకల కథ, చిన్న కథ అయినా దాంట్లో ఎంత వివరణ, అది మనం అందరం అభ్యసించి మన మార్గాన్ని మార్చుకునే విధంగా ఉండాలి. మనము మార్పు తెచ్చుకోవాలి మన జీవితంలో. 18వ శ్లోకాన్ని ఎవరు పలుకుతారమ్మా? నేను పలుకుతాను ఆంటీ. పలుకమ్మా. పుస్తకం ఉన్నదా? ఉందా ఆంటీ. తను ఛాయాభిస్తే, తను ఛాయాభిస్తే, తను ఛాయాభిస్తే, తను ఛాయాభిస్తే. అక్కడ కామ అమ్మ. తను ఛాయాభిస్తే, తను ఛాయాభిస్తే, కామ తరుణతరణి శ్రీ సరణిభిః, తరుణతరణి శ్రీ సరణిభిః, తను ఛాయాభిస్తే, తను ఛాయాభిస్తే, తరుణతరణి శ్రీ సరణిభిః, తరుణతరణి శ్రీ సరణిభిః, దివం దివం సర్వాముర్వీం. దివం ఇక్కడ విసర్గం పెట్టాం కాబట్టి రీని విడదీసి దివం దీ పెట్టుకోండి. దాది దివం సర్వాముర్వీం, దివం సర్వాముర్వీం. అక్కడ సున్నా కామ, పక్కన మరుణిమ అని వచ్చింది కదా, ఇక్కడ సున్నా ఎప్పుడైతే వచ్చిందో అరుణిమ. దివం సర్వాముర్వీం, దివం సర్వాముర్వీం, అరుణిమ నిమగ్నాం స్మరతి యః, అరుణిమ నిమగ్నాం స్మరతి యః, దివం సర్వాముర్వీం, అరుణిమ నిమగ్నాం స్మరతి యః.
దివం సర్వాముర్వీం నిమగ్నాం స్మరతి యః భవంత్యస్యత్రస్యద్ భవంత్యస్యత్రస్యద్ దు అని పెట్టుకో. త్రస్యద్ భవంత్యస్యత్రస్యద్ భవంత్యస్యత్రస్యద్ అక్కడ విడదీసాం కాబట్టి అక్కడ కామా పెట్టి వనహరిణ శాలీన నయనా వనహరిణ శాలీన నయనా భవంత్యస్యత్రస్యద్ భవంత్యస్యత్రస్యద్ వనహరిణ శాలీన నయనా వనహరిణ శాలీన నయనా సహోర్వస్యావస్యాః కామ సహోర్వస్యావస్యాః 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 కతి కతి న గీర్వాణ గణికా కతి కతి న గీర్వాణ గణికా ఇక్కడ విసర్గం లేదమ్మా, విసర్గం పెట్టుంది. గణికా అంటే ఇక్కడ కూడా ఉన్నాయి ఆంటీ విసర్గలు. విసర్గం కతి కతిన గీర్వాణ గణికాహ అని ఉందా? నయనాహ పక్కన కూడా ఉందా ఆంటీ? ఎక్కడక్కడ వనహరిణ శాలీన నయనాహ అని ఉందా? లేదు, పుస్తకంలో లేదైతే, మేము నేర్చుకున్న దాంట్లో లేదు. దీంట్లో లేదుగా దీపిక. అయితే ఇంకో బుక్ అక్క నా దగ్గర ఉంది, దీంట్లో లేదు. అదేలే అమ్మా. ఎప్పుడైతే ఇక్కడ విసర్గం పెడతామో రెండు రాకుండా సహోర్వస్య వస్యాహ అని వస్తుంది. ఇక్కడ విసర్గం పెట్టలేదు, ఇక్కడ సా అని ఒత్తి పలకాలన్నమాట. సరే ఆంటీ. భవంత్యస్య వనహరిణ శాలీన నయనాః సహోర్వస్యావస్యాహ అని వస్తుంది. ఇప్పుడు అక్కడ విసర్గం లేకపోతే భవంత్యస్యత్రస్యద్ వనహరిణ శాలీన నయనా సహోర్వస్యావస్యాహ అట్లా వస్తుంది అన్నమాట, ఒత్తి పలకాలి. సరే సరే ఆంటీ. కతి కతి న గీర్వాణ గణికా. నేను మొత్తం చదువుతానమ్మా, నువ్వు ఒక్కసారి చదువు. సరే. ఛాయాభిస్తే తరుణతరణి శ్రీసరణిభిః దివం సర్వాముర్వీం అరుణిమనిమగ్నాం స్మరతి యః భవంత్యస్యత్రస్యద్ వనహరిణ శాలీన నయనా సహోర్వస్యావస్యాః కతి కతి న గీర్వాణ గణికా. తనుఛాయాభిస్తే తనుఛాయాభిస్తే తరుణతరణి శ్రీసరణిభిః దివం సర్వాముర్వీం అరుణిమనిమగ్నాం స్మరతి యః భవంత్యస్యత్రస్యద్ వనహరిణ శాలీన నయనా సహోర్వస్యావస్యాః కతి కతి న గీర్వాణ గణికా. ఓకే అమ్మా, పదాలు కరెక్ట్ గా పలికిచ్చావు. ఇంకొకసారి నేను చదివి ఈ శ్లోకం క్లుప్తంగా చెప్పుకొని ఇంకా లీవ్ అవుదాం అందరము. అందరికి టైం అవుతున్నట్టుంది, ఎందుకో మరి. పర్లేదా ఆంటీ? ఇంత మీరు చూస్తుంటే ఆ కథలు మాకు తెలియదు కదా ఆంటీ, వినాలనిపించింది. అదే ముందు భావనే
మనం ఆ శ్లోకం చదువుకోగానే ఆ దేవి రూపం మన ముందు దర్శింప చేసుకోవాలి మనం అన్న భావనతో ఈ అర్థాన్ని వివరిస్తున్నాను. అది వేరుగా అనుకోవద్దు, ఎక్కువ టైం తీసుకుంటున్నానేమో, ఇదే అక్కర్లేని మాటలు. సరే అమ్మా, ఈ శ్లోకాన్ని ఒకసారి నేను చదివేసి ఈ క్లుప్తంగా చెప్పుకుందాం. తనుఛాయాభిస్తే కామ, నేను కామాలు కూడా చెప్తాను, మళ్ళా చూసుకోండి. తనుఛాయాభిస్తే కామ తరుణ తరణి శ్రీ సరణిభిః, విసర్గం దివం, ది అన్నమాట. దివం సర్వాముర్వీం, అక్కడ సున్నా ఆ కామ కూడా, ముర్వీం కామ అరుణిమ నిమగ్నాం స్మరతి యః, విసర్గం భవంత్యస్య అక్కడ ద పెట్టుకొని వా పెట్టుకోవాలి. కామ భవంత్యస్య వనహరిణ శాలీన నయనా సహోర్వస్యావస్యాః కతి కతి న గీర్వాణ గణికా. అర్థమైంది కమ్మా? ఇంకొకసారి కామాలు లేకుండా చదివేస్తాను. తనుఛాయాభిస్తే తరుణ తరణి శ్రీ సరణిభిః, దివం సర్వాముర్వీం అరుణిమ నిమగ్నాం స్మరతి యః, భవంత్యస్య వనహరిణ శాలీన నయనా సహోర్వస్యావస్యాః కతి కతి న గీర్వాణ గణికా. ఈ శ్లోకం వల్ల శంకర భగవత్పాదుల వారు అమ్మవారి శరీర ఛాయను ఉదయభానుని అరుణ కిరణాల కెంపు రంగుతో పోల్చి, ఆ రంగు తల్లి విరాట్ స్వరూపంగా భూమి ఆకాశాలు నిండిపోగా, ఆ భూమి ఆకాశములు రెండు ఆ ఎర్ర రంగు మున్నీటితో మునిగిపోతున్నట్లుగా అందమైన గొప్ప దృశ్యాన్ని ఒక గొప్ప చిత్రకారుని వలె ఊహిస్తూ భావిస్తూ స్తోత్రం చేశారు. అలాంటి భక్తులకు సాధకులకు ఆ అరుణ శక్తి వలన అత్యంత ఆకర్షణ శక్తిలాగా బెదిరిన లేడి కన్నుల వంటి అందమైన కన్నులు గల అందమైన అప్సరస స్త్రీలు వశ్యులై సేవిస్తారు అని సెలవిచ్చారు. శంకర ఆ శరీర ఛాయ ఉదయభానుని కిరణాలు, ఉదయాన్నే అరుణ కిరణాలు ఎర్రగా ఉంటాయి కదా, ఉదయించేటప్పుడు సూర్యుడు ఉదయించేటప్పుడు కిరణాలు ఎర్రగా ఉంటాయి. ఆ కిరణాలు అమ్మవారి రూపం కూడా ఎర్రగా ఉంటుందని, అమ్మవారి రూపాన్ని కూడా ఎర్రటి విరాట్ స్వరూపంగా ఆ రంగుతోటే కెంపు రంగుతోటే పోల్చారనమాట. భూమి ఆకాశాలు రెండు ఎర్ర రంగు మున్నిటితో మునిగిపోతున్నట్లుగా అందమైన గొప్ప దృశ్యాన్ని చిత్రకారుడు ఊహించి శిల్పాన్ని ఎలాగైతే చెక్కి ఒక రూపాన్ని మన ముందు చిత్రకారుడు ఉంచుతారు, ఆ విధంగా మనకి ఆ అమ్మవారి రూపాన్ని దర్శించే విధంగా ఈ శ్లోకాన్ని మనకు అందించారట మనకి శంకర భగవత్పాదుల వారు. ఈ అందమైన లేడి కన్నుల వంటి, బెదిరిపోయిన లేడి కన్నులు అందంగా ఉంటాయట. అప్పుడు ఎంత అందము అని అనుకుంటామో ఆ అమ్మవారి స్వరూపం కూడా అంత అందంగా ఉండే విధంగా మనకు గోచరింపచేశారు మన శంకర భగవత్పాదుల వారు. అందమైన అప్సరసలను పంపినా వారు తపస్సు భంగం చేయలేక వారే అతని తపశ్శక్తికి వస్తులే సేవలు చేస్తారు. ఇందుకు ఎన్నో దృష్టాంతాలు. జగన్మాత నామ జపమహిమ, రూప భావనామ మహిమ, ధ్యాన మహిమ అంత గొప్పవి శ్లోకంలో వర్ణించిన ఆ రంగు చూడాలంటే సూర్యోదయాన్ని సూర్యాస్తమయాన్ని ఏ సముద్రపు తీరమందు అయినా చూడగలిగితే చాలుట. ఆ అమ్మవారి శరీర ఛాయను చూడాలి అంటే, ఆ భావనలోకి మనకు రావాలి అంటే సూర్యోదయం అప్పుడు ఏ రంగు ఉంటుందో సూర్యుడు అస్తమించినప్పుడు కూడా ఆ రంగే ఉంటుంది. ఆ సూర్యోదయాన్ని సూర్యాస్తమయాన్ని చూడగలిగితే అమ్మవారి రూపాన్ని మనం దర్శించగలిగినట్లే.
ఇదంతా కన్యాకుమారి కోణార్క వద్ద ఉండే సముద్ర తీరంలో దర్శనమిస్తుంటాయట. అవే ఆ అమ్మవారి స్వరూపాలే అలా ఉంటాయి అని మనకి ఈ శ్లోకంలో శంకర భగవత్పాదుల వారు తెలియచేశారు. అమ్మవారి రూపాన్ని మనం ఊహించగలిగే విధంగా ఈ శ్లోకంలో పొందుపరిచారనమాట. మనకి శంకర భగవత్పాదుల వారు మనకి ఈ శ్లోకం అమ్మవారి అరుణవర్ణ మహిమ, అరుణవర్ణ మహిమతో మనకి అమ్మవారిని మనల్ని స్తోత్రాన్ని స్తుతిస్తే ఈ శ్లోకంలో గోచరింపబడేటట్లు చేశారు మనకి శంకర భగవత్పాదుల వారు. ఈ శ్లోకాన్ని పఠించినందువలన అంత శక్తిని, ఆ అమ్మని దర్శించగల శక్తిని పొందగలుగుతాము అని మనకి ఈ శ్లోకాన్ని పారాయణం చేసినందులని మనకు శంకర భగవత్పాదుల వారు. శ్రీమాత్రే నమః. అమ్మ చాలా సమయం. చెప్పమ్మా, చెప్పండి.